పులిసిన దోసల పిండితో బోండాలు. కొంచెం దోసల పిండి, గోధుమ పిండి, ఉప్పు, సోల పొడి, పెరుగు అన్నీ వేసి ఉదయాన్నే కలిపెట్టుకొని ఇలా చిట్టి చిట్టి బోండాలు వేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటాయండి. అచ్చం మైదా పిండి చేస్తే హెల్త్ బాగుండదు. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. మేము ఎప్పుడైనా దోశలకు పోస్తే ఖచ్చితంగా కొంచెం పిండి తీసిపెట్టి ఇలానే చేసుకుంటాను. ఇప్పుడు అదిగాక మైదా పిండితో తింటే షుగరు, బీపీ, వెళ్ళ రోగాలు వస్తున్నాయి. మన ఇంట్లో హెల్తీగా ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయండి. మనం హోటల్లో ఎలా చేస్తారో అలా ఏం తీసిపోదు, ఇంకా బాగుంటాయి మన ఇంట్లో చేసుకునేటివే. చూడండి ఎంత బాగా కలర్ వచ్చినాయి, ఎంత బాగున్నాయో. నూనె కూడా ఎక్కువ తాగదండి ఇలా. ఈ బోండాలలోకి టమోటా పచ్చడి సూపర్గా ఉంటుంది, అది కూడా చూపిస్తాను. చూడండి బోండాలు ఎలా ఉన్నాయో. దాంట్లోకి టమోటాలు, ఉల్లిగడ్డలు వేసి కొంచెం నీళ్ళు పోసి బాగా ఉడకబెట్టాలి. కొంచెం ఉడికిన తర్వాత ఉప్పు వేయాలి. ఉప్పు వేసి పసుపు, కారం, కొంచెం తెల్లవాయలు, ధనియాల పౌడర్ వేసి బాగా మగ్గనివ్వాలి. ఇలా బాగా మగ్గని కలబెట్టాలి. ఇది అసలు భలే ఉంటుందండి బోండాలలోకి. ఒకసారి ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఇలా కాసేపు మగ్గబెట్టినాక కాసేపు ఫ్యాన్ కింద ఆరబెట్టాలి, లేదంటే మిక్సీ భంగం అవుతుంది. ఇలా ఆరబెట్టాలండి. బాగా కలబెడితే అది పొగలు వస్తుంది చూడు, అదెల్లా చల్లగా కావాలి. ఇలా చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకొని బోండాలు వేసుకొని తింటే బోండాలు రెడీ. అసలు ఎంత బాగుంటాయంటే ఈ పచ్చడి అంత బాగుంటుంది ఉల్లిగడ్డ పచ్చడి కంటే. వీడియో చూస్తే ఒక చిన్న లైక్ కొట్టండి. ఓకే, బాయ్.